రాష్ట్రంలో గిగ్ వర్కర్లకు పెద్ద ఊరట దక్కనుంది. ఒక నెలలోనే గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మేడే నాటికి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానుండగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత లభించనుంది ప్రభుత్వం. ఇక ఇంతకాలం ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్న ఈ వర్గానికి ఈ చట్టం అమలుతో పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ వంటి యాప్లతో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు రోజువారీ ఆదాయం కోసం కష్టపడుతున్నా వారికి ఉద్యోగ భద్రత మాత్రం లేదు. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు లేకపోవడంతో ఏ ప్రమాదం జరిగినా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి అనుగుణంగా కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో గిగ్ వర్కర్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి చట్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. మే 1న కార్మిక దినోత్సవం నాటికి గిగ్ వర్కర్ల చట్టాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు లాభం చేకూరనుంది. కొత్త చట్టం ప్రకారం ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, పెన్షన్ లేదా సోషల్ సెక్యూరిటీ వంటి ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంచి స్కీమ్ ఏదైతే ప్రొవిజన్ ఏదైతే ఉందో దీంట్లో గిగ్ వర్కర్స్కి యాక్సిడెంట్ అయినా కానీ వీరికి ఏం స్కీమ్ తీసుకురావాలి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవన్ బీమా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిందో అందరికీ 1,15,00,000 మందికి ఈ ఇందిరా జీవన్ బీమా స్కీమ్ ద్వారా ఏ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఏదైతే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందో ఇది మన గిగ్ వర్కర్స్కి కూడా వర్తిస్తుంది. సో అందరు కూడా ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్ అందరికీ కూడా నేను వారికి భరోసా ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఇదే ఆలోచన ఉంది. 4 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. వారికి మనము సహాయపడాలి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి, వారికి మంచి స్కీమ్స్ తేవాలని చెప్పి మే 1 వరకు రూల్స్ కూడా ఫామ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తాము. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల బిల్లు ఆమోదించడంతో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ యూనియన్ ప్రతినిధులు మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చట్టంతో గిగ్ వర్కర్ల లక్షలాది కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తుందన్నారు. తమ సంక్షేమం కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. ర్యాపిడో, పోర్టర్, అలాగే స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి డెలివరీ బాయ్లు, డ్రైవర్లు, అలాగే హోమ్ బేస్ వర్కర్స్ వాళ్ళకందరికీ కూడా ఈ చట్టంలో చాలా భద్రతలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్, డెలివరీ బాయ్, హోమ్ బేస్ వర్కర్లు మీ ఏ హక్కులైతే ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో చట్ట రూపంలో తెలంగాణ రాష్ట్రం మీ అందరి ముందు పెట్టడం జరిగింది. మీరందరూ కూడా దీనికి యూజ్ చేసుకుని చట్టంకి పొందుపరుచున్న అన్ని హక్కులకు కూడా మీరు పొందాలనేదే తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు, డెలివరీ బాయ్లు మీకోసం ఇది చేసినాం. కాబట్టి ఇది మనం అందరం ఖచ్చితంగా దీనిలో భాగస్వాములై దీనికి అవేర్నెస్ కూడా కలిగజేసుకునే బాధ్యత మనందరిది ఉంది. పూర్తిగా యాక్ట్ అయ్యే వరకు సహకరించినందుకు ప్రభుత్వానికి అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన గిగ్ వర్కర్ల చట్టంతో రాష్ట్రంలోని 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు మేలు జరగనుంది. ఈ చట్టంతో వీరికి ముఖ్యంగా సామాజిక భద్రత కల్పించనుంది ప్రభుత్వం. ఈ నిర్ణయంపై గిగ్ వర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి భద్రత లేకుండా పనిచేసిన తమకు ఇది ఒక కొత్త ఆశను తీసుకొస్తుందని అంటున్నారు. గిగ్ వర్కర్ల కోసం తీసుకొస్తున్న ఈ చట్టం వారి జీవితాల్లో స్థిరత్వం తీసుకురాగలదా లేదా అనేది అమలు మీదే ఆధారపడి ఉంది. ప్రభుత్వం ప్రకటించిన హామీలు వాస్తవంగా మారితే ఈ వర్గానికి ఇది ఒక పెద్ద మార్పుగా నిలిచే అవకాశం ఉంది.